కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషావహం గంగాస్నాన విశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణ ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మానుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరూ కూడా శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. ముందుగా ప్రేక్షకులందరూ కూడాను శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క రాశి ఫలితాల కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ముందుగా రాశి ఫలితాలు అనేటువంటివి వినేటువంటి ముందు ఇందాక మనం చెప్పుకున్నటువంటి శ్లోకాన్ని వినమన్నారు. ఎందుకయ్యా అంటే కనుక పంచాంగ శ్రవణం వల్ల ఏమి ఫలితాలు కలుగుతాయో ఆ యొక్క శ్లోకంలో పెద్దవాళ్ళు మనకు సూచించారు. సమస్త పుణ్యతీర్థాలు తిరిగినటువంటి పుణ్యఫలితము, గోదానము మొదలైనటువంటి మహాదానములు చేసినటువంటి పుణ్యఫలితములు, పురాణాది శ్రవణాలు చేసినటువంటి పుణ్యఫలితములు ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఆ విన్నటువంటి భక్తులకు కలుగుతాయి అని చెప్పేసి శాస్త్రవాక్కు. అలాంటి మహత్తరమైనటువంటి రాశి ఫలితాలను మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ప్రధానంగా ఈ సంవత్సరం జరగబోయేటువంటి గ్రహ సంచారాలను బట్టి వాటి వల్ల మీ యొక్క రాశి వాళ్ళకు కలిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క సంవత్సరంలో ప్రధానంగా ఈ సంవత్సర ఫలితాలు ఉగాది ఫలితాలు మనం సూచించేటువంటివి ప్రధానమైనటువంటి 4 గ్రహాల యొక్క సంచారం తీసుకుని 1 గురుగ్రహ సంచారము, 2 శనైశ్చర గ్రహ సంచారము, 3 రాహుగ్రహ సంచారము, 4 కేతుగ్రహ సంచారం. ఈ 4 సంచారాలు ఈ యొక్క పరాభవనామ సంవత్సర ఉగాది రోజు నుంచి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ సంవత్సరంలో అనేటువంటిది మనం ముందుగా చూసుకుంటే కనుక శని భగవానుడి యొక్క సంచారం చూసుకుంటే కనుక ఈ సంవత్సరం మొత్తం కూడాను ఎటువంటి సంచారం కూడా శని భగవానుడు చేయట్లేదు, మీనరాశిలోనే ఉంటున్నారు. అదేవిధంగా గురుగ్రహ సంచారం చూసుకుంటే కనుక ప్రస్తుతానికి మిథున రాశిలో ఉన్నటువంటి గురువు కర్కాటక రాశిలోకి జూన్ 2వ తారీఖు నుంచి సంచారం చేయబోతూ ఉన్నారు. అదేవిధంగా రాహుకేతుల్ని మనం గమనించుకుంటే కనుక ప్రస్తుతానికి కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు, అదేవిధంగాను సింహరాశిలో ఉన్నటువంటి కేతువు ఇద్దరు కూడాను రాహు మకర రాశిలోకి, కేతువు కర్కాటక రాశిలోకి మనకి డిసెంబర్ 6వ తారీఖు నుంచి 2026వ సంవత్సరంలోనూ సంచారం చేయబోతున్నారు. ఈ సంచారాలను బట్టి ఈ యొక్క ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా ఈ సంవత్సర కాలం మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభయోగాల గురించి, అదృష్ట యోగాల గురించి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. కుంభరాశి వారికి యొక్క పరాభవనామ సంవత్సర రాశి ఫలితాలు మనం గమనించుకుంటే కనుక ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ యొక్క కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావంలో ఆఖరి దశలో ఉన్నారు. అయితే వీళ్ళకి ఇప్పుడే మనం చూసుకుంటే కనుకను ప్రధానంగా శనిగ్రహ సంచారాన్ని మనం గమనించుకుంటే కనుక ద్వితీయ స్థానంలో శనిగ్రహ సంచారము, అదేవిధంగా 6వ స్థానంలోకి గురుగ్రహ సంచారం మారబోతున్నది జూన్ తర్వాత. అదేవిధంగా వ్యయస్థానంలోకి ప్రస్తుతం లగ్నంలో ఉన్నటువంటి ఆ యొక్క రాహు వ్యయస్థానంలోకి మారబోతున్నారు ఈ సంవత్సరము. అదేవిధంగాను పంచమంలో ఉన్నటువంటి ఆ యొక్క కేతుగ్రహ సంచారము, చతుర్థంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారము 6మంలోకి మారబోతున్నది. ఈ సంచారాన్ని బట్టి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవస్థల మీద వీళ్ళకి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయంటే ఈ సంవత్సరము వృత్తిపరమైనటువంటి అనుకూలత అయితే కనుక వీళ్ళకి జూన్ వరకు చాలా బాగా ఉందని చెప్పేసి చెప్పుకోవాలి. అయితే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నప్పటికి కూడాను ఆఖరి దశలో ఉన్నారు కాబట్టి కొంతమేరకు వీళ్ళకి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే గురుబలం చాలా బాగా ఉంది. 5వ స్థాన గురుగ్రహ సంచారం అనేటువంటిది, ద్వితీయ స్థాన శనిగ్రహ సంచారం అనేటువంటిది ఉన్నది కాబట్టి వీళ్ళకి ఏంటంటే కనుక వృత్తిపరమైనటువంటి అనుకూలత కనుక కొంతమేరకు కనపడుతున్నది. అయితే వ్యాపారస్తులకైతే కనుక అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, వ్యాపారస్తులకు, ప్రభుత్వ ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రం ఖచ్చితమైనటువంటి ఇబ్బందులు అయితే కనుక ఇప్పటికే మీరు చూస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్స్ ఏంటంటే కనుక అండి, మీరు తీసుకునేటువంటి డిసిషన్స్ మీద మీకు బాగా నమ్మకము, అదేవిధంగా ఫోకస్ అనేటువంటిది ఉండాలి. 3వ వ్యక్తి మాటను అస్సలు నమ్మకూడదు. ఎందుకంటే రాహు యొక్క సంచారం వ్యయస్థానంలో జరగడం వల్ల మోసపూరితమైనటువంటి చర్యలు ఎక్కువగా ఉంటాయి.
అయితే ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగాల్లో చేసేటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఏంటంటే కనుక పై అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే లగ్నస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం అనేటువంటిది ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది అస్సలు అనుకూలించట్లేదు. జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడాను అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారు కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కనుక ఇన్ని రోజులు కూడాను గురుబలం వల్ల మీరు ఏదో మీ తెలివితేటలతోటో కొంతమేరకు లక్ ఫ్యాక్టరీతోటో నెట్టుకుంటూ వచ్చేస్తున్నారు వృత్తిపరంగా. కానీ 6వ స్థానంలోకి ఆ యొక్క గురుగ్రహ సంచారం అనేటువంటిది మారడం వల్ల మీకు అస్సలు గురుబలం అనేటువంటిది ఉండదు జూన్ నుంచి డిసెంబర్ వరకు. అయితే ఈ సమయంలో ఏంటంటే కనుకను ప్రభుత్వ ఉద్యోగంలో చేసేటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, మీడియా వృత్తుల్లో ఉన్నటువంటి వారికి మాత్రం ఉద్యోగ భంగం వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి వృత్తిపరంగా ఈ సంవత్సరం మొత్తం కూడా చూసుకుంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు ఒక మాటలో చెప్పుకోవాలంటే కనుక. ఇక విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది? విద్యార్థులకు మనం చూసుకుంటే కనుక ఖర్చుతో కూడినటువంటి వ్యవహారంగా వీరి యొక్క విదేశీ విద్య గురించి ప్రయత్నం చేసేటువంటి వారి యొక్క ప్రయత్నాలు మారబోతున్నాయి. అలాగే వీసా వంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నటువంటి వారు, ఉద్యోగ అవకాశాలతో విదేశీయానం చేద్దాం అనుకునేటువంటి వారు, విదేశీ కంపెనీలతో టైఅప్ ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో కొంతమేరకు ఖర్చుతో కూడినటువంటి వ్యవహారంగా మీ యొక్క వ్యవహారాలు అయితే కనుక ఖచ్చితంగా ఈ సంవత్సరం మారబోతున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అయితే విద్యార్థులకు మనం చూసుకుంటే కనుక మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. అశ్రద్ధ పనికిరాదు, బద్ధకం పనికిరాదు. ఫోకస్డ్గా ఉంటేనే మీరు సర్వే అవ్వగలుగుతారు. ఏదో కొంతమేరకు ఆ టైంకి మనం చదివేసాం, ఏదో మనం రాసేద్దాం చేసేద్దాం అనుకునేటువంటి ప్రయత్నాలు అస్సలు చేయకూడదు. ఈ సంవత్సరం బాగా ఫోకస్డ్గా ఉండాలి. ఎందుకంటే గురుబలం అనేటువంటిది లేకపోవడం వల్ల పోటీ రంగ పరీక్షల్లో కానీ మిగతా పరీక్షల్లో కానీ మీరు అనుకున్నటువంటి అవుట్పుట్ని మీరు సంపూర్ణంగా చూపెట్టలేరు. ఆ ఎఫెక్ట్స్ కూడా సరిపోవు ఈ సమయంలో. కాబట్టి గురుబలం అనేటువంటిది మీకు ఎడ్యుకేషన్ వైజ్గా ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాంటి గురుబలం లేకపోవడం వల్ల ఎడ్యుకేషన్ వైజ్గా చాలా ఫోకస్డ్గా ఉండాలి పిల్లలు. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. అతి ముఖ్యంగా జూన్ నుంచి డిసెంబర్ వరకు ఉండేటువంటి కాలం చాలా విద్యార్థులకు గడ్డు కాలంగా మనం చెప్పుకోవాలి. ఇక కుటుంబ వ్యవస్థ రీత్యా ఎలా ఉండబోతుంది? కుటుంబ వ్యవస్థ రీత్యా మనం చూసుకుంటే ద్వితీయ స్థాన ఆ యొక్క శనిగ్రహ సంచారం వల్ల ఇప్పటికే మన యొక్క ఎవరైతే జీవిత భాగస్వామి ఉన్నారో, దగ్గర వాళ్ళు ఉన్నారో వాళ్ళతో ఎడబాటు ఉంటుంది. అంటే దూరం ఉంటుంది, సమయాన్ని కేటాయించలేము. ఎక్కువగా ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను శరీరం అనుకూలించదు, బుద్ధి కూడా అనుకూలించదు. అంటే త్వరగా కోపం వస్తుంటుంది, విసుగుదల వస్తుంటుంది. కాబట్టి దీనివల్ల ఏంటంటే కనుక కుటుంబ వ్యవస్థ రీత్యా కొంతమేరకు మీ యొక్క ప్రభావం అయితే కనుక ఖచ్చితంగా పడబోతున్నది. కాబట్టి ఇక్కడ కుంభరాశి వాళ్ళు ఏంటంటే కనుకను సామరస్యాన్ని పాటించాలండి. ప్రతిదాన్ని కూడా ఒకవేళ మీరు ఆ సమయానికి కొంచెం మేరకు విసుగుదలగా ఉంటే కనుక ఆ సమయాన్ని వదిలేసి కొంతమేరకు వేరే సమయంతో మీ కుటుంబ సభ్యులతో కేటాయించడం చాలా మంచిది. ఎందుకంటే ఇది అవతల వ్యక్తి మీద మానసికమైనటువంటి ఒత్తిడిని పెంచేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఇంకా దానికి తోడేందంటే కనుకను రేపు జరగబోయేటువంటి గురుగ్రహ సంచారం వల్ల మీ జీవిత భాగస్వామితో కూడా ఎడబాటు వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వారు కుటుంబ వ్యవస్థ రీత్యా చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీరు మీ యొక్క ప్రవర్తనను బట్టే మీ యొక్క కుటుంబ వ్యవస్థ ఎలా ఉండబోతుందనేటువంటి నిర్ణయం అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. అలాగే వివాహ ప్రయత్నం చేసేటువంటి వారికి, సంతాన ప్రయత్నం చేసేటువంటి వారికి జూన్ లోపల అనుకూలమైనటువంటి కాలం కనబడుతుంది. ఆఫ్టర్ జూన్ తర్వాత అయితే కనుక మార్చి వరకు కూడా అంతగా అనుకూలం లేనటువంటి కాలం. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇక ప్రేమ జీవనం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అంటే కనుకను వ్యయస్థానంలోకి ఆ యొక్క రాహుగ్రహ సంచారం అనేటువంటిది రేపు డిసెంబర్లో జరగబోతున్నది. అయితే ఈ డిసెంబర్లో జరగబోయేటువంటి వ్యయస్థాన సంచారం వల్ల, అదేవిధంగా షష్టమ స్థాన కేతుగ్రహ సంచారం వల్ల డిసెంబర్ నుంచి మార్చి వరకు ఎవరైతే ప్రేమ జీవనంలో వివాహ ప్రయత్నంలో ఉన్నారో వారికి అప్పుడు అనుకూలించేటువంటి కాలం. అప్పుడు వరకు కూడాను కుటుంబ వ్యవస్థ రీత్యా మీ ఇద్దరి మధ్యలో కూడాను కొంతమేరకు ఎడబాటు, గొడవలు, తగాదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఎక్కువగా అనుమానము, అదేవిధంగా అవతల వాళ్ళ మీద డౌట్ అనేటువంటిది ఎక్కువగా పెరుగుతుంటుంది ఈ సమయంలో. కాబట్టి దాన్ని అవాయిడ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అవతల వాళ్ళకి మీ మనసులో ఉన్నటువంటి మాట స్పష్టంగా చెప్పండి. దాని ద్వారా వచ్చేటువంటి గొడవలన్నీ కూడా దూరం ఉంటాయి. ఇక ఆర్థిక ఆరోగ్య వ్యవస్థ రీత్యా ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అంటే కనుక ఆర్థిక పరంగా చూసుకోవాలంటే కనుక అండి ప్రస్తుతము రేపు రాబోయేటువంటి జూన్ నుంచి
అలాగే డిసెంబర్ మధ్యలో ఉన్నటువంటి కాలంలో అస్సలు ఆర్థిక పరంగా మీరు చేయాల్సినటువంటి జాగ్రత్త ఏమిటయ్యా అంటే కనుక పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడము, షూరిటీలు ఇవ్వడము, అదేవిధంగాను ఏవైతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఉన్నాయో వాటి విషయాల్లో కూడా జాగ్రత్త వహించడం, వడ్డీలకి మీ డబ్బు ఇవ్వడం, ఇవి ఏవి కూడా అస్సలు పనికి రావు. ఇచ్చారా మీరు ఇంకా ఊబిలో ఇరుక్కున్నట్టే. కాబట్టి కుంభరాశి వారికి ఇది బాగా సూచించేటువంటి విషయం. ఆర్థిక వ్యవస్థ రీత్యా చూసుకుంటే అద్భుతమైనటువంటి లాభదాయకమైనటువంటి ఫలితాలు ఏవి కనపడట్లేదు. కానీ అలా చూసుకున్నా సరేను ఇందాక నేను చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్త ఉంటే చాలు, మధ్యస్థంగానే మీ యొక్క ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా జరుగుతాయి. ఇక ఆరోగ్య వ్యవస్థ రీత్యా చూసుకుంటే ప్రధానంగా ఇక్కడ ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలండి. బ్యాక్ పెయిన్ వంటివి ఎక్కువగా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఎముక సంబంధితమైనటువంటి అనారోగ్యాలతోటి కొంతమేరకు సతమతపడేటువంటి సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి ఆరోగ్యరీత్యా ఈ చిన్నపాటి జాగ్రత్త తీసుకుంటే చాలు. ఎక్కువగా మైగ్రేన్, తలకాయ నొప్పి వంటివి కూడాను ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి ఈ సంవత్సరంలో. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలు. మిగతా ఆరోగ్యపరంగా పెద్ద భయపడాల్సినటువంటి అవసరం అయితే కనుక లేదు. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక 48% మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కుంభరాశి వారు ఏ విధమైనటువంటి దైవారాధనను ఎక్కువగా చేయాలి? కాలభైరవ స్వామి వారి యొక్క ఆరాధన చేయాలండి. లేదంటే కనుక దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయాలి. ఈ 2 ఆరాధననే ఈ సంవత్సరం మిమ్మల్ని కాపాడబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అతి ముఖ్యంగా కాలభైరవ స్వామి వారిని అష్టమి రోజు పూజ చేయడం చాలా విశేషం. ఎందుకంటే కనుక అటు అనుకూలించబోయేటువంటి గురుగ్రహం యొక్క మార్పు వల్ల శుభాలు ఏవి కూడాను అంత త్వరగా కలగవు. దానికి తోడు రాహు ఇప్పుడు లగ్నంలో ఉంటూనే ఇబ్బంది పెడుతూనే వ్యయస్థానంలోకి మారుతున్నారు. ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది. ఇన్ని ప్రభావాలు తట్టుకోవాలంటే కనుక ఒక్క కాలభైరవ స్వామి వారి ఆరాధనే మీకు ఎంతో విశేషదాయకమైనటువంటి ఫలితాలు కలగజేస్తుంది. అష్టమి రోజు కానీ, శనివారం రోజు కానీ, మంగళవారం రోజు కానీ కాలభైరవ స్వామి వారి దర్శనం చేయడం కానీ, అనునిత్యము కాలభైరవాష్టకాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. అదేవిధంగా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఒక్కసారైనా సరేను శనిగ్రహానికి, రాహుగ్రహానికి, అదేవిధంగా గురుగ్రహానికి తగు జపశాంతులు ఆచరించడం అనేటువంటిది మీకు ఎంతో మేలును చేకూరుస్తుంది. కాబట్టి ఈ యొక్క పరిహారాలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ కలిగేటువంటి దుష్ఫలితాలన్నీ కూడా దూరం ఉంది, సకల శుభాలు కూడా చేకూరాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ, చెప్పినటువంటి సూచనలు గమనించుకుంటూ, చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ ఈ సంవత్సర కాలంలో మీకు కలిగేటువంటి దోషాలన్నీ కూడా అధిగమించి మీ గోల్స్ వైపు, మీ కెరియర్ వైపు మీ అడుగులన్నీ కూడాను తాపీగా కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క పరమేశ్వరుని స్మరిస్తున్నాను. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏమిటయ్యా అంటే కనుక ఈ రాశి ఫలితాలు అనేటువంటివి మన యొక్క జీవితం మీద ఎంతవరకు ప్రభావాన్ని చూపిస్తాయంటే కనుక కేవలం 40% మాత్రమే చూపిస్తాయి. మిగతా ప్రభావం అంతా కూడాను జాతకం మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎవరన్నా సరే మీలో మీ యొక్క జన్మజాతకం గురించి తెలుసుకోవాలన్నటువంటి వాళ్ళు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నేను మీ యొక్క జాతకాన్ని పరిశీలించి మీ యొక్క జాతకపరంగా మీకున్నటువంటి శుభయోగాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను సూచించగలను. కావున ఈ విషయాన్ని అందరూ కూడా గమనించగలరు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు.